కానీ హాస్పిటల్లో ఎందుకు చనిపోయావంటే ఆమె రాసింది, ఈ నా భర్తకి ఏం లేదు, నాకు బతకడానికి ఇష్టం లేదు, నాకు చాలా బద్ధకము, నా భర్తని టైం భోజనం వండి పెట్టలేకపోతున్నాను, నా ఎందుకు జీవితం అని నాకు అనిపించి నేను అలా వేసుకున్నాను, ఇలా వేసుకున్నాను, నాటకం ఆడాలి అని వెళ్ళాను, అది నిజంగానే అయిపోయింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల పోలీసు వాడికి అతను భర్త బయటపడ్డాడు. లేకుండా ఉండింటే వాళ్ళ అమ్మా నాన్న లేదు నిజంగానే పోలీసు వాళ్ళు మీరు కావాల్సిగానే చేశారని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు తిరిగిపడ్డారు వాళ్ళపైన. పెద్ద కేసు అయింది ఇది. చూడండి, ఇలా పరిస్థితి ఉంటే ఒక రకం, లేకపోతే ఇంకొక రకం. దయచేసి మీరు సచ్చేది కాకుండా సచ్చిన తర్వాత ఇంతమంది ఇబ్బందుల్లో పడతారు, కానీ వాళ్ళు ఎంత కర్మ అనుభవిస్తారో అంత కర్మను కూడా ముందరి జన్మ, మీరు బ్రహ్మహత్య దోషం మీరు తెచ్చుకోండి, ఆత్మహత్య దోషం ఆ కర్మ, వీళ్ళు అనుభవించిన కర్మ మొత్తం మీ జీవితంలో మళ్ళీ నడుస్తుంది. అందుకే వద్దు. నిజంగా మహిళలందరూ కూడా వేరే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, మనం గెలవాలి జీవితంలో, మనం సాధించాలి అనుకోవాలి. చచ్చిపోయి ఏం చేస్తారండి? ఉండే జీవితం పోగొట్టుకోవడానికి. ఈ మానవ జన్మ సర్వశ్రేష్ఠ జన్మం. మోక్షం పొందాలన్నా ముక్తి పొందాలన్నా మానవ జన్మ కావాలి. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత సర్వశ్రేష్ఠ జన్మం అనేది మనం మనిషి జన్మం ఇస్తుంది. దాన్ని మనం ఊపిరి తీసుకోవడం ఉరేసుకోవడం చేస్తే దీనంత మహాపాపం ఇంకొకటి ఉండదు. అర్థం చేసుకోండి.